మనం 7th సెంచరీలో ఉన్న ఇండియాకి వెళ్ళబోతున్నాం. Target year 7th century. Location Dakshin Bharat. Time jump in 3, 2, what? 1. Then you ready. E Priyanam of Fate, 9 mark up of Thunder. గాలి చాలా ఫ్రెష్ గా ఉంది. నేను సక్సెస్ అయ్యాను. ఇది 7th సెంచరీ. ఎవరు వస్తున్నారు? నేను దాక్కోవాలి. యువరణి చాలా అందంగా ఉంది. ఎవరు నీవు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను భవిష్యత్ నుండి వచ్చా, పురాతన జీవితం గురించి తెలుసుకోవడానికి. పురాతన కాలంలో ఇంత అందమైన యువరాణులు ఉంటారు అని మిమ్మల్ని చూసాకే తెలిసింది. మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూడబోయే టూల్లో సోరా, వియో, క్లింగ్ ఆల్ వీడియో జనరేషన్ మోడల్స్ ఇందులో ఉన్నాయి. గూగుల్ నుండి ఆర్ట్ ఫ్లో AI వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత పైన లాగిన్ అనే ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిపోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఈజీగా వీడియో జనరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్లో ప్లస్ ఐకాన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అన్టైటిల్డ్ అనే ఒక ఆప్షన్ షో అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ అన్టైటిల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ బాక్స్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇలా అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ నుండి నేను చూపిస్తాను ఎలా వీడియో జనరేషన్ చేయాలో, టెక్స్ట్ వీడియో ఎలా మనం జనరేట్ చేయాలో. ఇక్కడ ఇన్పుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడే మనం ప్రాంప్ట్స్ పేస్ట్ చేసి అమేజింగ్ వీడియోస్ జనరేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా ఒక ప్రాంప్ట్ రాశాను. రాసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్పుట్ బాక్స్ షో అవుతుంది కదా, ఈ ఇన్పుట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. కర్జర్తో లెఫ్ట్ సైడ్కి లాగండి. సో ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మనకు వీడియో అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మోడల్స్ షో అవుతాయి. క్లింగ్ ఉంది, అలాగే మనకు సీడ్ డ్యాన్స్ ఉంది, వియో 3 ఉంది, సొరా ఉంది, ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ క్లింగ్ 2.6 సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మనం సౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సైలెంట్ పెట్టుకోవచ్చు. డ్యూరేషన్ 5 లేదా 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడులో ట్రెండింగ్లో అయితే క్లింగ్ 2.6 మోడల్ అయితే ఉంది. ఇందులో మనకు చాలా అమేజింగ్గా 4K క్వాలిటీలో వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. అలాగే డీటెయిలింగ్ కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను క్లింగే యూస్ చేస్తున్నాను. సో తర్వాత రన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు ఇక్కడ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అయితే తయారైపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో తయారైపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన హీరో మార్కెట్లో రన్నింగ్ చేస్తున్నాడు, ఫైట్ సీన్. సో ఇది కూడా మనకు చాలా అద్భుతంగా వచ్చింది. మనం ఇక్కడ వీడియోస్ జనరేట్ చేస్తున్నాం, కానీ క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతున్నాయి. మీరు ఆలోచిస్తూ ఉంటారు, సో వితౌట్ క్రెడిట్స్ అన్లిమిటెడ్ మనం ఎలా వీడియో జనరేట్ చేయాలి, అది కూడా నేను ఆ ట్రిక్ కూడా మీకు చూపిస్తాను. సో ఇంకోసారి మనం ఇక్కడ డ్రాగ్ చేద్దాం. ఇక్కడ డ్రాగ్ చేసి మళ్ళీ మనం ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే దీని తర్వాత రాబోయే సీన్ ఇలానే మనం కంటిన్యూ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ బాక్స్లో ఇన్పుట్ బాక్స్లో ప్రాంప్ట్ రాస్తే చాలు, దీని తర్వాత ఏదైతే సీన్ ఉందో అదే జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో పైన మీరు లాంగ్ ప్రెస్ చేయండి, డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది మనకు ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీరు 1 by 1 క్లిప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎన్నైనా మీరు ఇన్పుట్స్ జనరేట్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నా ఒరిజినల్ ఫోటో ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకున్నాను. చేసేసిన తర్వాత ఈ ఫోటోని నేను వీడియోలోకి కన్వర్ట్ చేయడం కోసం ఇలా ప్రాంప్ట్ రాశాను. తర్వాత డ్రాగ్ చేశాను. సేమ్ ఇక్కడ క్లింగ్ 2.6 మోడలే యూస్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం రన్ మీద క్లిక్ చేసి సో దీన్ని కూడా మనం ఈ ఫోటోని వీడియోలోకి కన్వర్ట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ మన వీడియో అయితే జనరేట్ అవుతుంది, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ఇమేజ్ వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నేను టీ తాగేటట్లు ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. సో సేమ్ అలాగే ఇక్కడ మనకు జనరేట్ అయితే చేసి ఇచ్చింది.
ఇంకా కొన్ని మీకు వీడియోస్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. అలాగే అన్లిమిటెడ్ ట్రిక్ ఏదైతే ఉందో అది నేను చూపిస్తాను ఇప్పుడే మీకు. సో ఈ వీడియో మీద కూడా మనం లాంగ్ ప్రెస్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. అన్లిమిటెడ్ ట్రిక్ కోసం బ్యాక్ వచ్చేయండి. మీరు ఇంకాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్ట్ ఫ్లో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని షో అవుతుంది కదా, గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అలాగే లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు న్యూ ఈమెయిల్ ద్వారా లాగిన్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి లాగిన్ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ విత్ ఈమెయిల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా షో అవుతుంది. ఒకసారి చూపిస్తాను. సో చూడండి, ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ మనం టెంప్ మెయిల్ అని ఇక్కడ సెర్చ్ చేద్దాం. టెంప్ మెయిల్ ద్వారా మనం ఈమెయిల్ జనరేట్ చేసుకొని అన్లిమిటెడ్గా యూస్ చేసేసుకుందాం. టెంప్ మెయిల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రీఫ్రెష్ చేసుకోండి. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఒక ఈమెయిల్ షో అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఈమెయిల్ని నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి తర్వాత ఆర్ట్ ఫ్లోలోకి వచ్చేద్దాం. మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఈమెయిల్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. బ్యాక్ వచ్చేయండి టెంప్ మెయిల్లోకి. తర్వాత ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఇన్బాక్స్లో షో అవుతుంది వెరిఫికేషన్ కోడ్. ఈ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ నుండి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఆర్ట్ ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఇలా షో అవుతే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని వెరిఫికేషన్ కోడ్ని ఇంకోసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో మనకు కోడ్ అయితే అదే ఉంది. ఇక్కడ నుండి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈమెయిల్స్ జనరేట్ చేసుకొని ఆర్ట్ ఫ్లోలో లాగిన్ అయ్యి మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మనకు ట్రెండింగ్లో ఉన్న వైరల్ అవుతున్న క్లింగ్ 2.6 మోడల్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. అది కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ స్లైడ్ టు కంప్లీట్ ద ఫజిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫజిల్ని మనం కంప్లీట్ చేసేసుకుందాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు మన న్యూ ఈమెయిల్తో ఇక్కడ మనం లాగిన్ అయిపోవచ్చు సింపుల్గా. సో చూడండి లాగిన్ అయితే అయిపోయింది. తర్వాత మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు జెమినై ద్వారా మనం స్క్రిప్ట్ తయారు చేద్దాం. జెమినైలో మనకు స్పష్టంగా ఇక్కడ డైలాగ్స్ అయితే జెమినై ప్రొవైడ్ చేస్తుంది. మనకు చాట్ జీపీటీ అంతగా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఇవ్వదు. సో ఇక్కడ చూడండి ఇలా నేను రాశాను, ఒక అమేజింగ్ టైం ట్రావెల్ స్టోరీ ఇవ్వండి. హీరో 25 years ఓల్డ్, హ్యాండ్సమ్ బియర్డ్. ఇలా మీరు హీరో ఎలా ఉండేలో రాయండి. అతను 7th centuryకి ట్రావెల్ చేస్తున్నాడు. అలాగే మనకు డైలాగ్స్ రోమన్ తెలుగులో ఉండాలి అని రాయండి. సో ఇక్కడ మనకు స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చేస్తుంది. సీన్ బై సీన్ చాలా అమేజింగ్గా ఇస్తుంది. చాట్ జీపీటీ కన్నా బాగా ఇస్తుంది ఇది. సో చూడండి ఒక్కొక్క సీన్ని మనం కాపీ అయితే చేసుకుందాం ఇక్కడ నుండి. సో ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో ఫస్ట్ సీన్ని నేను ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుంటున్నాను. సో పూర్తిగా ఇక్కడ నుండి మనం ప్లాట్ఫామ్ వరకు ఫస్ట్ సీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేద్దాం ఆర్ట్ ఫ్లోలోకి. ఇక్కడ ఇన్పుట్లో మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంకా మనకు మిగిలి ఉంది కదా సీన్, ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం అది కూడా. సో ఫస్ట్ దీన్ని నేను జూమ్ అవుట్ చేసుకుంటాను. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత తిరిగి జెమినైలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదైతే యాక్షన్ ఉందో యాక్షన్ ప్రాంప్ట్ కూడా నేను డైలాగ్స్తో పాటు కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ చేసేసుకుందాం. సేమ్ ఇలాగే మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇన్పుట్ మీద క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి ఇక్కడ. సో ఇలా మనం డ్రాగ్ చేసుకోవాలి. రన్ మీద క్లిక్ చేసి రన్ చేసుకోవచ్చు. నేను క్లింగ్ మోడలే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 10 seconds సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత రన్ మీద క్లిక్ చేద్దాం.
రన్ మీద క్లిక్ చేస్తే మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన అమేజింగ్ వీడియో అయితే ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ మన వీడియో జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మిత్రులారా, మనకు ఇక్కడ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఈ వీడియో చాలా అమేజింగ్గా ఉంది. ఫుల్ రియలిస్టిక్గా మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇలా మీరు ఇక్కడ నుండి ఆర్ట్ ఫ్లో ద్వారా అమేజింగ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అదే టాపిక్ మీద వీడియో చేస్తాను.